తర్వాత మనం కొత్త కంపెనీ ఎన్నుకోవడం జరిగింది. పోలీస్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ ఏమేమి ఇష్యూస్లు ఉన్నాయి, అది ఎట్లా మనం అడ్రస్ చేయవచ్చు అనేది అన్ని అందులో డిస్కస్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ ప్లస్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. ఐ వార్మ్లీ వెల్కమ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. సో ఇట్ దిస్ మీటింగ్. సో ఈ మీటింగ్లో ఫస్ట్ కొన్ని ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్స్ చూపించుకున్నాక ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాయి వాళ్ళు ఆన్సర్ చెప్పండి. Then we will ask the honorable members, మన ఎమ్మెల్యే గారు and the members to address ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే అది చెప్తారు. స్టార్ట్ డిస్ట్రిక్ట్ మన దగ్గరికి ఎలాంటి కాంపన్సేషన్ పెండింగ్ లేవని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ ఇష్యూస్ కంపేర్గా మన జిల్లాలో తక్కువ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కూడా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ని హైలైట్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూస్ కూడా ఒకసారి ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకుంటాం. సిన్స్ ఆల్ దట్ ఇష్యూ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే స్టార్ట్ చేయండి. జనవరి 1, 2026 వరకు మన జిల్లాలో జరిగినటువంటి అలాగే 3 కేసులు పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. 5 రేప్ కేసులు టెక్నికల్ ఒక కేసు 3 కేసులు కోర్టు పరిధిలో అండర్ ట్రయల్ అంటే దర్యాప్తు కంప్లీట్ చేసి స్టార్ట్ చేశారు. సింగిల్ అక్కడ ఇన్వెస్టిగేషన్ కోర్టుకి వెళ్ళారు వైజాగ్. ఫీల్డ్ లెవెల్ నుంచి రావాల్సి ఉంది. సో కాంపన్సేషన్ వరకు మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేదు. కానీ మనకు తెలియకుండా ఇప్పుడు పోలీసు కంప్లైంట్ పెట్టలేదని ఏమైనా అలిగేషన్స్ కానీ లేదు రెవెన్యూ ఇష్యూస్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి అడ్రస్ చేయట్లేదు అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మెంబర్స్ కెన్ స్పీక్ వస్తున్నాయి. సో ఇవన్నీ మేము స్టడీ చేసి పబ్లిక్కి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది మా టైం టు టైం మా దృష్టికి తీసుకొస్తే ఆల్ ది కమిటీ మెంబర్స్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సో కమిటీగా పనిచేయడానికి సో ఏమైనా ఇష్యూస్ ఉంటే డోంట్ వెయిట్ ఫర్ ద కమిటీ మీటింగ్, మీరు ముందే మాకు చెప్తే వి విల్ స్టార్ట్ రెస్పాండింగ్ టు ఇట్. సో దట్ ఈస్ ఆల్. ఇమీడియట్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి పాయింట్స్ కూడా దొరికితే అందరికీ నమస్కారం. మరి మీరు ఏదైతే కొత్తగా కమిటీకి వెళ్ళిన మీ అందరినీ కూడా అపాయింట్ చేసాము, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ముందుగానే మీరు అందరూ కూడా తీసుకొస్తారని అన్ని కూలంకషంగా స్టడీ చేశాక అన్ని ఏరియాల నుంచి చేసాం. అలాగే స్కీమ్స్కి సంబంధించి కానీ ఇప్పుడు చెప్పినవి కానీ వాళ్ళందరికీ తెలియపరిస్తే ఈజీగా అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు స్టడీ చేసుకొచ్చుంటారు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి పాత కేసుల్లో ఎవరికైనా ఈ దీంట్లో ఏమైనా పెండింగ్ ఉంది, కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్న దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ మీరు మా నోటీస్కి తీసుకొస్తే మళ్ళీ వచ్చేసరికి మీటింగ్కి వచ్చేసరికి దాని మీద మీకు క్లారిఫికేషన్ ఉంటుంది. మీరు ఎక్కువ పార్ట్ చేయవలసింది మీరు కమిటీ మీరు జాగ్రత్తగా చూసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. కూడా జరిగిందండి. ఈ జియో సారాంశం ఏంటంటే ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్డిసి ఈ 2 స్కీములకు సంబంధించి ఇంట్రెస్ట్ మాఫీ చేస్తూ జీవో ఇచ్చారు. అసలు కడితే వడ్డీ మాఫీ అని. దీని మీదట ఉమ్మడి జిల్లాలో మనం టోటల్గా 581 ఇచ్చామండి. దీంట్లో 116 మంది లబ్ధిదారులు వారి యొక్క పేమెంట్ కట్టుకున్నారు. ఇంకా 465 మంది కట్టవలసి ఉండగా అందులో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 13 లక్షలు కడితే ఇంట్రెస్ట్ 1,60,00,000 రూపాయలు, 13 కోట్లు కడితే 1,60,00,000 రూపాయలు మాఫీ అవుతుంది. ఇది ఏప్రిల్ 30 వరకు అవకాశం ఇచ్చారండి. ఏప్రిల్ 30 వరకు ఇస్తారు. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మేము తెలియజేస్తూ పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇండివిజువల్ నోటీసులు ఇస్తూ కూడా మేము క్యాంపెయిన్స్ పెట్టాము. నేను కూడా ఇండివిజువల్గా కొన్ని ఇళ్ళకి వెళ్ళేసి లబ్ధిదారుని తెలియపరుస్తున్నామండి. దీని మీద జిల్లాలో అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు దీన్ని ఉపయోగించుకోవడం కోసం. మీరు ఆ లిస్టు ఇండివిజువల్ నోటీసులు ఇచ్చేసి వారికి ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఎంత వడ్డీ మాఫీ అవుతుందని కూడా తెలియపరుస్తుంది సార్. పాంప్లెట్ కూడా ఇస్తున్నాం. మన కాన్స్టిట్యూషన్ విజన్ యూనిట్ వాళ్ళ ఆఫీస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. అక్కడికి బ్యానర్స్ పోస్టర్స్ అన్ని వాళ్ళకి ఇప్పించండి. మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ మోటివేషన్ ఇస్తే మనకు తొందరగా అవుతుంది. టార్గెట్ కూడా వచ్చేది. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి రూరల్ ఏదైతే అప్పుడు అవుతుంది మేడం. అది ఇంకా
డిఆర్డిఏ పీడీ గారు మేము కలిసి చేస్తున్నాం. లబ్ధిదారుల ఎన్నిక అనేది పూర్తిగా డిఆర్డిఏ పీడీ గారు చేస్తారండి. సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులకి 50,000 సబ్సిడీ అనేది మా ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది ఫైనల్ స్టేజ్లో ఉందని ఇప్పుడు పీడీ గారు చెప్పడం జరిగింది సార్. అది కేవలం రూరల్ ఏరియాకి అప్లై అవుతుందండి. డ్వాక్రా మహిళలకి వయసు 30 సంవత్సరాల లోపల వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీ మీద డ్వాక్రా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. అది మీరు అప్రోచ్ అయిన తర్వాత 30 అంటే 3,000 మంది పెట్టారు. బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు. అది మేము పైన అది చెప్పాం. అది రేపొద్దున్న పబ్లిక్ ఇది కింద అవుతుంది అనేది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కన్సెంట్ ఇన్ని చూసుకుని డిక్లేర్ చేయమని చెప్పాం. మీరు వెబ్సైట్లో పెట్టేసరికి మొత్తం అందరూ ఆన్లైన్ చేశారు వేల కొద్ది. మీరు 30 మంది ఇంటర్వ్యూ చేస్తే మేమైతే వాళ్ళందరూ మీద పడతారని ఉద్దేశంతో అన్ని బీసీ మైనార్టీ అన్ని కూడా ఆపారు. ఇప్పుడు మళ్ళీ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తా అన్నారు. అన్ని డివిజన్స్ కలిపి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏలూరు లోకల్ నుంచి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. మనం జంగారెడ్డి కూడా మండలంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నూసివెల్లి మండలంలో ఉన్నాయి. సో కమిషన్ అట్లాగే సర్వీస్ ఇష్యూస్ 2 వచ్చి ఉన్నాయి. సస్పెన్షన్ ఆర్డర్స్ ని తీసేయమని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాబట్టి ఇవన్నీ ఫస్ట్ పిఓ యాక్ట్ కింద వస్తుందని చెక్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏవేవి ఉన్నాయి అది మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఆల్ ది డివిజన్ ఆఫీసర్స్ ప్లస్ పీజీడిఆర్డి కొన్నిటికి పెన్షన్స్ అడుగుతున్నారు. 50,000 పెన్షన్ ఇలాంటి అది అవుతుందా అవ్వదా ఎలిజిబులా లేదా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసి దానికి కూడా మీరు ఏరియా సబ్మిట్ చేయాలి. సో ఐ హ్యావ్ రైట్ నో 56 కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయి. అందులో 32 అట్రాసిటీస్ కేసు. ఇది ఆల్రెడీ జస్ట్ ఉన్నాయి, లేదంటే మళ్ళీ తీసుకోండి. దీనికి ఒక ఏటీఆర్ అసైన్మెంట్ ల్యాండ్ అది కూడా ఎక్కువ పోలవరం నుంచి మనకి ఎక్కువ వస్తున్నాయి. సో అందువల్ల కన్సర్న్ ఆఫీసర్స్ దీనికి కూడా రిపోర్ట్ చెక్ చేసుకోండి. రిక్వెస్ట్ హార్ట్వెల్ మెంబర్స్ కూడా ఈ పోలవరం కాన్స్టిట్యువెన్సీ ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఇవన్నిటికీ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆర్డీఓ జంగారెడ్డిగూడెం అండ్ పిఓఐటిడి కేర్పురం 38 కేసులు వచ్చి ఉన్నాయి. ఈ 38 కేసులకు నెక్స్ట్ 1 వీక్లో నాకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కావాలి. సో దట్ ఈస్ స్కీమ్స్ పరంగా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ లాస్ట్ టైం కమిషన్ కూడా స్ట్రెస్ చేశారు. డ్రోన్ కానీ ఏమైనా ఇచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ పర్సంటేజ్ చూసుకొని బెనిఫిషరీ అన్ని కవర్ అయినట్టు చూసుకొని మాత్రమే ప్రాసెస్ చేయండి. లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అది. అలాగే మనకి ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఏవి ఉన్నాయి అవి ఫిల్ చేయడానికి అన్ని నోట్స్ కలెక్ట్ చేసుకున్నారా? నా పేరు సోదె ముక్కయ్య, పోలవరం నియోజకవర్గం నుండి వచ్చాను. మేము మేడం గారు చెప్పినట్టుగా పోలవరంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇది కూడా మేము పెండింగ్ కూడా సంబంధిత పోలీసు వారితో సైకిల్ వారితో సంప్రదించి అవి కూడా మేము సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. మనకి ఇక్కడ అట్రాసిటీస్ తక్కువ కాబట్టి మనం వెల్ఫేర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో అలాంటి ఏమైనా హౌస్ సైట్ మిస్ అయిపోయినా మన గవర్నమెంట్ జనరల్ స్కీమ్స్ లో ఏది మిస్ అయినా అవన్నీ మనం రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీని దానికి వాడుకోండి. ఇది ఎవ్రీ మంత్ ఇంకా ఈ కమిటీ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ ఆల్ ది మెంబర్స్ టు కోఆపరేట్ అండ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అండ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే ఫర్ దిస్ మీటింగ్. ఐ థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్సలెంట్ వర్క్ చేశారు. జాతరలో ఫోటోస్ అంతా చూడడానికి అంత భయంకరంగా ఉన్నాయి. ఒక చిన్న హికప్ లేకుండా అంత ఆసంగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్సలెంట్ వర్క్. చిన్న రిమార్క్ లేకుండా అంత బ్యూటిఫుల్ గా చాలా ఎక్సలెంట్ గా చేశారు. ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ.